శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం వల్ల సెక్షువల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్కో లేకపోతే సెక్షువల్గా సాటిస్ఫై అవ్వకో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలోనే ఉన్న ఎందుకు సెక్షువల్గా ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా సాటిస్ఫాక్షన్కి సెక్స్లో పొందరు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా ఈ ప్రాబ్లం వల్ల ఆడవాళ్ళు సెక్షువల్గా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు. అది ఏ విధంగా ఆడవాళ్ళు సెక్స్లో ఈ శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అని అంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళకి 1 నిమిషంలో లేదా 2 నిమిషాల్లోనే సెమెన్ అవుట్ అయిపోయినా సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమము 4 నుంచి 5 నిమిషాలు సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లం వల్ల ఏ విధంగా సెక్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అనంటే, మగవాళ్ళు సెక్స్ చేసేటప్పుడు సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పీక్ అనేది టచ్ అయ్యిద్దో, ఈ పీక్ అనేది టచ్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్లో సెమెన్ అవుట్ అయిపోయి ఆటోమేటిక్గా పెన్నిస్ మెత్తగా అయిపోయింది అండ్ సెక్షువల్గా ఈ సాటిస్ఫాక్షన్, ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. సో మగవాళ్ళకి ఈ పీక్ అనేది సెక్స్లో టచ్ అయితే, సెక్స్ చేసినప్పుడు ఈ పీక్ అనేది ఇట్లా టచ్ అయిందంటే ఆటోమేటిక్గా సెమెన్ అనేది అవుట్ అయిపోయి వాళ్ళకి సెక్స్లో ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళలో అంటే ఫిమేల్స్లో ఆర్గాజం అనేది మగవాళ్ళలో ఉన్నట్లు ఉండదు. సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళకి కంటిన్యూస్గా ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము ఈ పీక్ టచ్ అయినప్పుడు ఒకసారి ఆర్గాజం అనేది వస్తుంది. అంటే ఆ సెక్స్లో హ్యాపీనెస్, ప్రెజర్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం ఈ ప్రెజర్ అనేది వచ్చినప్పుడు 10 to 15 సెకండ్స్ ఉంటుంది వాళ్ళకి ఆ సెక్స్లో ప్రెజర్ అనేది. ఫస్ట్ టైం ఈ ప్రెజర్ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా సెమెన్ అవుట్ అవ్వకుండా మగవాళ్ళు కంటిన్యూస్గా సెక్స్ చేస్తూ స్ట్రోక్ చేస్తూ ఉన్నారనుకోండి, సెకండ్ టైము మళ్ళీ ఈ ప్లెజర్ అనేది టచ్ అయ్యింది వాళ్ళకి. ఫస్ట్ టైం ఈ ప్లెజర్ అనేది టచ్ అయ్యి ఒక 10 to 15 సెకండ్స్ ఉండి సెకండ్ టైము మళ్ళీ ఈ కొంత ప్లెజర్ అనేది పోయి మళ్ళీ రెండోసారి ఈ ప్లెజర్ అనేది మళ్ళీ టచ్ అయ్యిద్ది. ఫస్ట్ టైం ప్లెజర్ పాయింట్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి 10 to 15 సెకండ్సే ఉంటుంది ప్లెజరు. కానీ రెండోసారి ప్లెజర్ వచ్చినప్పుడు మినిమము 30 to 40 సెకండ్స్ ఉంటుంది అనమాట ప్లెజరు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో 10 సెకండ్స్లోనే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది పోయిద్ది. కానీ రెండోసారి ఆ ప్లెజర్ వచ్చినప్పుడు మినిమమ్ ఒక 30 to 40 సెకండ్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళకి సెక్స్లో ఈ ప్లెజర్ అనేది 2 times వస్తుందో అప్పుడే వాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు. కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, అసలు ఈ ఫస్ట్ టైం ప్లెజర్ రాకముందుకే వీళ్ళకి ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ టైం కూడా వాళ్ళకి 10 seconds 15 సెకండ్స్ సెక్స్లో ప్లెజర్ రాకముందే ఆడవాళ్ళకి, సో మగవాళ్ళకి సెమెన్ అనేది అవుట్ అయిపోవటం వల్ల అసలు వాళ్ళకి సెక్సువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో ఎప్పుడైనా సరే సెక్స్లో ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ రావాలి అని అంటే మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తే ఈ 4 to 5 minutesలో ఈ ఆర్గాజం అనేది 2 times వస్తుంది. కాబట్టి వాళ్ళు సెక్షువల్గా చాలా ఎక్కువ సాటిస్ఫై అవుతారు, సెక్షువల్గా ఇంట్రెస్ట్ వచ్చిద్ది అండ్ రిపీటెడ్గా సెక్స్ చేయాలి, సెక్షువల్గా ఎంజాయ్ చేయాలనేది ఇంట్రెస్ట్ కూడా వచ్చిద్ది. కానీ ఈ మగవాళ్ళలో ఎప్పుడైతే 1 minute కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి వీళ్ళకి 1 time కూడా సెక్స్లో ప్లెజర్ రాకముందే సెమెన్ అవుట్ అయిపోద్దో వాళ్ళకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం అయినా దీనివల్ల సెక్షువల్గా ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ లోనయ్యేది ఆడవాళ్ళు. ఎందుకనంటే మగవాళ్ళకి ఎక్కువసేపు చేసినా తక్కువసేపు చేసినా ఆర్గాజం అనేది ఫిక్స్డ్ పాయింట్, సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమమ్ 4 to 5 minutes చేస్తేనే వాళ్ళకి 1 or 2 times ప్లెజర్ వచ్చింది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ఎందుకనంటే
ఎక్కువగా ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా డిస్సాటిస్ఫాక్షన్కి లోనయ్యేది మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే. సో ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎప్పుడైనా వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.